సుందరం మరియు శ్యామల దంపతులకు పెళ్ళయి చాలా ఏళ్ళయింది. విమల చిన్న చిన్న కారణాలతోటే భర్తతో అనేకసార్లు గొడవకు దిగేది. ఆమె దురుసుతనానికి సుందరం అలవాటు పడిపోయాడు. ఆమె గొడవలను మౌనంగా భరించసాగాడు. ఒకరోజు వాళ్ళ పెళ్లి రోజు. విమల ఈ విషయం గుర్తు చేసినప్పుడు సుందరం తినుబండారాలు చేయమని చెప్పాడు. విమల అంగీకరించకపోగా మళ్ళీ పాత విషయాలు గుర్తు చేసి గొడవ వేసుకుంది. పెళ్ళయ్యాక తాను పుట్టింటి నుంచి ఎన్ని వస్తువులు తీసుకువచ్చిందో, తమ పెళ్ళిని తండ్రి ఎంత ఘనంగా జరిపించాడో ఊదరగొడుతూ భర్తను విసిగించింది. సహనం కోల్పోయిన సుందరం తాను గొడవకు దిగి పోట్లాటను సమానం చేసేశాడు. ఎలాగోలా వాళ్ళిద్దరూ శాంతపడి నిద్రకు ఉపక్రమించారు. కానీ ఈ గొడవతో సుందరంలో నిరాశ నిస్పృహలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆ రాత్రి నిద్రపోతున్న విమల ఇంట్లో శబ్దం వినిపించింది. ఇక ఆమె మేల్కొంది. ఇంట్లోకి ఎవరో దూరినట్లు పసిగట్టి దొంగతనం జరిగే ప్రమాదం ఉందని సుందరాన్ని తట్టి లేపింది. పగటిపూట గొడవను నిద్రలో కూడా మర్చిపోని సుందరం, నేనెందుకు పట్టించుకోవాలి? ఈ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నీవే కదా, వాటి కోసం నేనెందుకు బాధపడాలి అంటూ అటు తిరిగి గురక పెట్టి నిద్రపోయాడు. ఇక శ్యామల తన తప్పును తెలుసుకుంది. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.